దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 217. తన బావ ప్లేబాయ్ అని తాన్యాకి చెప్తున్న గౌతమ్ అతని కుటుంబ సభ్యులు. అది విన్న తాన్య రియాక్షన్ ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయితో కలిసి వస్తున్న మహర్షిని చూసి గౌతమ్ మండిపడుతూ, అంటే మహర్షి ఇంకా మారలేదా? అవంతి కన్ను కప్పి ఇంకా అమ్మాయిలతో తిరుగుతూనే ఉన్నాడా అని అనుకొని కార్ ఆపి కారులో అమ్మాయిని కూర్చోబెడుతున్న మహర్షి దగ్గరికి కోపంగా వెళ్తుంటాడు. కానీ అప్పటికే మహర్షి ఆ అమ్మాయిని కార్లో ఎక్కించుకొని గౌతమ్ని చూసుకోకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఆ అమ్మాయి సంతోషంలో నవ్వుతూ మాట్లాడుతుంటే మహర్షి కూడా కాస్త నవ్వుతూ తనకు ధైర్యం చెప్తూ కారులో తీసుకెళ్తుంటే ఇద్దరూ నవ్వుతూ వెళ్తున్నట్టుగా గౌతమ్ కళ్ళకి కనిపిస్తుంటుంది. కారులో అలా వెళ్తున్న వాళ్ళిద్దరినీ మండిపోతున్నట్టుగా చూస్తూ, అవంతి కిడ్నాప్ అయినప్పుడు ఆ రోజు ఎంతో రిస్క్ తీసుకుని నా స్నేహితురాల్ని కాపాడాడు అని తెలిసి మహర్షి మారిపోయి నా స్నేహితురాల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. ఇక నా స్నేహితురాల లైఫ్ సంతోషంగా ఉంటుందని భ్రమలో ఉండిపోయాను. కానీ అదంతా అబద్ధమా? మహర్షి మారలేదా అని అనుకొని ఆ హోటల్ వైపు చూసి, నేను అనుకోవటం కాదు, పూర్తిగా నిర్ధారణ చేసుకుంటే కరెక్ట్ అని అనుకొని ఆ హోటల్ లోపలికి వెళ్తాడు. అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మహర్షి ఒక అమ్మాయితో ఈ హోటల్ నుంచి బయటకొచ్చాడు కదా, ఆ అమ్మాయి ఎవరో మీకేమేం తెలుసా అని అడుగుతాడు. మహర్షి సార్ దాదాపు రోజుకొక అమ్మాయిని తీసుకొచ్చి రూమ్లో గడిపి వెళ్ళిపోతుంటారు. అలాగే ఆ అమ్మాయి కూడా అని సమాధానం వస్తుంది. అంటే మహర్షి మారలేదా? ఇంకా అమ్మాయిలతో తిరుగుతూనే ఉన్నాడా అని సందేహిస్తూ అడుగుతాడు. మహర్షి సార్ మారటం ఏంటి? అదేమీ లేదు. ఒక్కొక్క రోజు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా తీసుకుని వస్తారు. రాత్రి కూడా ఒక అమ్మాయితో గడిపి వెళ్ళారు అని చెప్తుంది తను. అది విని గౌతమ్ ఇంకా కోపంగా మారిపోతూ, పగలంటే ఆఫీస్ పేరుతో అవంతి కళ్ళు కప్పి తిరగొచ్చు, కానీ నైట్ అవంతిని ఎలా నమ్మిస్తున్నాడు అని అనుకొని అవంతి గురించి బాధపడుతూ బయట కార్ దగ్గరికి వస్తాడు. స్నేహితురాలి లైఫ్ నాశనం అవుతుందనే ఉద్దేశంతో గౌతమ్ కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడే బ్రోకర్ సుధాకర్ కార్ అటుగా వెళ్తూ కార్ అక్కడ ఆపుతాడు. గౌతమ్ చూసి ఆగి, హలో గౌతమ్ గారు, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. వాడు బ్రోకర్ అని, మహర్షికి అమ్మాయిని పంపించేది వీడే అని ఆల్రెడీ గౌతమ్కి తెలుసు కాబట్టి వాడిని కోపంగా చూస్తుంటాడు. గౌతమ్ ఆ హోటల్ ముందు ఉండటం చూసి సుధాకర్ కాస్త అనుమానపడుతూ, మనలో మన మాట, మీరు రాముడిలాగే ఉన్నారా లేకపోతే కృష్ణుడిలాగా మారిపోయారా? ఒకవేళ మీరు కృష్ణుడిలాగా మారిపోయి అమ్మాయిలు కావాలంటే చెప్పండి, నేను మీకు అమ్మాయిల్ని పంపిస్తాను అని అంటాడు. అసలే కోపంగా ఉన్న గౌతమ్ వాడిని ఇంకా చిరాగ్గా చూస్తుంటాడు. ఆ మహర్షి సార్ని చూడండి, ఇంట్లో భార్య ఉన్నా కూడా రోజుకి ఎంతమంది అమ్మాయిలతోనైనా బెడ్షీట్ చేసుకుంటాడు. అతనండి మగాడంటే అంటూ గౌతమ్ని కూడా ఆ దారిలో తీసుకురావడం కోసం రెచ్చగొడుతుంటాడు. మహర్షి గురించి అలా వింటున్న గౌతమ్కి కోపం నషాలానికి ఎక్కుతుంటుంది. వాడు గౌతమ్ జేబులో ఉన్న ఫోన్ తీసుకొని వాడి నెంబర్ సేవ్ చేసి, ఎప్పుడైనా అమ్మాయిలు కావాలంటే ఫోన్ చేయండి, బ్రోకర్ సుధాకర్ అని నా పేరు సేవ్ చేశాను అని చెప్పి ఫోన్ గౌతమ్ జేబులో పెట్టి సుధాకర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. వాడి మాటలతో గౌతమ్కి అవంతి గురించి మనసులో ఉన్న బాధ ఇంకాస్త ఎక్కువై కన్నీళ్ల రూపంలో బయటికి కనిపిస్తుంటుంది. ఇంటి దగ్గర తాన్య సినిమాకి వెళ్ళడం కోసమని గౌతమ్కి ఇష్టమైన మంచి శారీలో రెడీ అవుతూ అద్దం ముందు సంతోషంతో ఏవో కోని రాగాలు తీస్తుంటుంది. అమ్మ తాన్య అంటూ సుచరిత కనకాంబరాల పూలమాలతో అక్కడికి వస్తుంది. తాన్య వెనక్కి తిరిగి ఏంటత్తయ్యా అని అడుగుతుంది.
సుచరిత దగ్గరికొచ్చి అందంగా కనిపిస్తున్న కోడల్ని చూసి సంతోషపడుతూ, "చాలా అందంగా ఉన్నావు తాన్యా" అని అంటుంది. "థ్యాంక్ యూ అత్తయ్య" అంటుంది నవ్వుతూ. "ఈ పూలు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటావు" అంటూ తాన్యాని వెనక్కి తిప్పి లీవ్ చేసి ఉన్న తన హెయిర్‌లో పిన్ను సహాయంతో పూలు పెడుతుంటుంది. "ఇవి మన పెరట్లో పూసిన పూలమ్మా" అని చెప్పి పూలు పెట్టి కోడల్ని ముందుకు తిప్పుకొని మెటికలు విరిచి, "ఇంకా గౌతమ్ రాలేదా?" అని అడుగుతుంది. "రాలేదత్తయ్య, నేను అదే ఎదురు చూస్తున్నాను" అంటుంది తాన్య. "కాసేపట్లో రావచ్చేమో. హాయిగా రాత్రి వరకు కాస్త సరదాగా తిరిగి రండమ్మా. మీరిద్దరూ సంతోషంగా ఉండటం మేము చూడాలి. మీకు కూడా ఒక బాబో పాపో పుడితే చూడాలని ఉంది" అంటుంది సుచరిత. కానీ తాన్యాకి ఆ మాటలు కష్టంగా అనిపించి, తనని కాదనుకొని వర్షాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న గౌతమ్ మనస్తత్వానికి బాధపడుతుంటుంది. "మీ ఇద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలొచ్చినా అవి తొలగించుకొని మీరిద్దరూ దగ్గర కావాలన్నదే నాది మీ మావయ్య గారి కోరిక" అని చెప్పి సుచరిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తాన్య బాధపడుతూ బెడ్ మీద కూర్చొని, గౌతమ్ చిన్న చిన్న సంతోషాల్ని కాదనలేక ఈ మూవీకి వెళ్ళడానికి ఒప్పుకున్నాను కానీ, అంత మాత్రాన నన్ను కాదని నా స్థానం వర్షాకి ఇవ్వాలని చూసిన మీ అబ్బాయిని క్షమించానని అర్థం కాదత్తయ్య. ఆ సంఘటన నేనసలు మర్చిపోలేకపోతున్నాను అని అనుకొని బాధపడుతుంటుంది. ఆ బాధలోనే టైం గడిచిపోయి గోడ గడియారం చూసుకొని, ఇదేంటి, గౌతమ్ ఎప్పుడూ రావాలి కదా, ఇంకా రాలేదేంటి అని అనుకొని గౌతమ్‌కి ఫోన్ చేస్తుంటుంది. బాధలో ఉన్న గౌతమ్ ఇంటికి వెళ్లకుండా బార్‌లో ఉండి డ్రింక్ చేస్తూ కూర్చున్నాడు. ఫోన్ వస్తుంటే పాకెట్ నుండి తీయగానే స్క్రీన్ మీద తాన్యా ఫోటో కనిపిస్తూ డెవిల్ కాలింగ్ అని పేరు పడుతుంటుంది. తాన్యా ఫోటో చూడగానే తాన్యా బలవంతం కారణంగానే మహర్షి అవంతిల పెళ్లి జరిగిందని ఆ రోజు బెనర్జీ గారు చెప్పిన మాటలన్నీ గుర్తొస్తుంటే గౌతమ్ మనసులో ఉన్న బాధ డెవిల్ మీద కోపంగా మారుతుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా కాల్ కట్ చేసి ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫే చేశాడు. తాన్య మళ్ళీ ప్రయత్నించి స్విచ్ ఆఫ్ రావటం చూసి, ఇదేంటి, సినిమాకి వెళ్దాం త్వరగా వస్తాను రెడీ అవ్వమని చెప్పి ఇంకా రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు అని అనుకొని వెయిట్ చేస్తుంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. సాయంత్రం దాటి చీకటి కూడా పడుతుంది. ఆఫీస్ ముగించుకొని రాజశేఖర్ గారు ఇంటికి వస్తాడు. గౌతమ్ కోసం తాన్య, సుచరిత ఎదురు చూస్తుండగా రాజశేఖర్ ఇంటికి రావడం చూసి, "గౌతమ్ ఎక్కడండి?" అని అడుగుతుంది సుచరిత. "అదేంటి, గౌతమ్ మధ్యాహ్నమే బయలుదేరాడు కదా, తాన్యతో కలిసి సినిమాకి వెళ్తానని చెప్పి ఆఫీస్ నుండి అప్పుడే వచ్చాడు" అని అంటారు రాజశేఖర్. "ఏంటి మావయ్య మీరు మాట్లాడేది? గౌతమ్ ఆఫీస్ నుండి బయలుదేరాడా? మరి ఇంటికి రాలేదు కదా" అని అడుగుతుంది తాన్య కంగారు పడుతూ. "ఫోన్ చేస్తుంటే వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి" అంటుంది సుచరిత. "ఇదేంటి, గౌతమ్ ఎక్కడికి వెళ్ళినట్టు" అని రాజశేఖర్ కంగారు పడుతుండగా దడేల్న డోర్ శబ్దం వినిపించింది. ముగ్గురు అటువైపుగా చూసి మందుమత్తులో ఊగుతూ వచ్చిన గౌతమ్ని చూసి ముగ్గురు షాక్ అవుతుంటారు. రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, "రేయ్ గౌతమ్, ఏంటిది? తాన్యాతో కలిసి సరదాగా సినిమాకి వెళ్తానని చెప్పి ఇలా తాగి ఇంటికొచ్చావేంటి?" అని అడుగుతాడు. "ఈ రాక్షసితో సినిమాకా? అసలిది మనింట్లో ఉన్నందుకే నేను మండిపోతున్నాను నాన్నా" అంటాడు తాన్యాని కోపంగా చూస్తూ. గౌతమ్ మాటలకు తాన్య నిర్ఘాంతపోతుంటే, తాన్య విషయంలో కొడుకు ప్రవర్తన చూసి రాజశేఖర్, సుచరిత ఆశ్చర్యంలో ఉంటారు. "ఏమైందిరా గౌతమ్, తాన్య గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు" అని అడుగుతాడు రాజశేఖర్. "ఇది నా స్నేహితురాలు జీవితాన్ని నిలువునా నాశనం చేసింది నాన్న. ఆ తిరుగుబోతు మహర్షి ఇంకా మారలేదు. హోటల్ నుండి అమ్మాయితో కలిసి బయటకొస్తూ నా కంట్లో పడ్డాడు. రోజుకొక అమ్మాయిని తీసుకొచ్చి పడుకొని పోతున్నాడని ఆ హోటల్ రిసెప్షన్ మహర్షి గురించి గొప్పగా చెప్పింది నాన్న" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటే, గౌతమ్ మాటలు విన్న తాన్యాకి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. రాజశేఖర్, సుచరిత కూడా
మహర్షి మారిపోయాడు అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి గౌతమ్ మాటలు ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి. నువ్వు చెప్పేది నిజమేనా గౌతమ్? మహర్షి ఇంకా అమ్మాయిలతో తిరుగుతూనే ఉన్నాడా? అని అడుగుతాడు రాజశేఖర్. గౌతమ్ మాటలకి తాన్య మైండ్ బ్లాంక్ అయితే రాజశేఖర్ గారి మాటలు తన్ని ఇంకా షాకింగ్కి గురి చేస్తుంటాయి. నా కళ్ళారా చూశానని చెప్తున్నా కూడా మీకు ఇంకా నమ్మకం కుదరటం లేదా నాన్నా? అని అడుగుతాడు గౌతమ్ తాకిన మత్తుతో. సుచరిత కూడా దగ్గరికి వచ్చి, అది కాదు గౌతమ్, మహర్షి మారకుండా ఇంకా అమ్మాయిలతో తిరిగేవాడే అయితే అవంతిని అంత రిస్క్ పడి ఆ 2 రోజులు తిండి నీళ్ళు లేకుండా తనని ఎందుకు కాపాడి ఉంటాడు అని అడుగుతుంది. ఒక్కొక్కరు వాళ్ళ బావ గురించి అలా మాట్లాడుతుంటే తాన్య చలనం లేని దానిలా నిలబడిపోతుంది. అది చూసే నేను కూడా మహర్షి మారిపోయాడు, ఇక నా స్నేహితురాలు హ్యాపీగా ఉంటుందని భ్రమలో ఉన్నానమ్మా. కానీ అతను ఏదో సొసైటీ కోసం భార్యని కాపాడుకొని వచ్చాడు కానీ మహర్షి బుద్ధి మాత్రం మారలేదు. అదే హోటల్, అదే బ్రోకర్ సుధాకర్, అదే అమ్మాయిలు, అదే తిరుగుడు. అసలు ఆడవాళ్ళతో తిరగడం రుచి మరిగినాక అతను మారాడని అనుకోవటం మన పొరపాటమ్మా. రోజుకి 2 3 అమ్మాయిలను తీసుకొచ్చి హోటల్లో గడుపుతాడంట. నైట్ ఇంట్లో అవంతిని ఒంటరిగా వదిలేసి వచ్చి అమ్మాయిలతో హోటల్లో పడుకుంటున్నాడమ్మా ఆ మహర్షి అంటాడు గౌతమ్ బాధపడుతూ. ఇక తాన్య వాళ్ళ బావ గురించి అలా మాట్లాడుతుంటే ఆ మాటలు భరించలేక స్టాప్ ఇట్ గౌతమ్ అంటూ గట్టిగా అరుస్తుంది. తన అరుపుకి ముగ్గురు విస్తుపోయి తన వైపు చూస్తుంటారు. మా బావ గురించి అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వు? పిచ్చేమైనా పట్టిందా నీకో? అంటూ గౌతమ్ మీద కోపడుతుంది. అసలే తాన్య మీద కోపంగా ఉన్న గౌతమ్ తన ఆవేశం చూసి, ఎస్, పిచ్చే పట్టింది. ఇక నా స్నేహితురాల జీవితం ఎప్పటికీ నరకప్రాయమే అనే ఆలోచనతో నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని తాన్య మీద సీరియస్ అవుతాడు. ఆగు గౌతమ్, ఏమిట్రా అంత ఆవేశం? కట్టుకున్న భార్య మీద అంత ఆవేశంతో అరుస్తారా? అంటాడు రాజశేఖర్. ఇది ఎందుకు నా భార్య అయ్యిందా అని ఇప్పుడు అనిపిస్తుంది నాన్న. నా స్నేహితురాలు ఆ తిరుగుబోతోని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదే. ఆ ఊరి పంచాయతీలో పట్టుపట్టి అవంతి పెళ్లి ఆ తిరుగుబోతువాడితో ఇదే జరిపించింది. అసలు ఈ దుర్మార్గురాలు లేకపోతే నా స్నేహితురాల జీవితం ఆనందంగా ఉండేది అని తాన్య గురించి మర్యాద లేకుండా మాట్లాడతాడు. గౌతమ్ మాటలకి తాన్యాకి కోపం తన్నుకొస్తుంటుంది. తప్పు గౌతమ్, నువ్వున్న బాధలో తాన్యాతో అమర్యాదగా మాట్లాడుతున్నావు. అది మంచిది కాదు. తాన్య ఆ మహర్షి తిరుగుబోతువాడని తెలియక వాళ్ళ అక్క పెళ్ళి మహర్షితో జరిపించుంటుంది అని అంటుంది సుచరిత. అసలు మీ అబ్బాయి మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మా బావగారు తిరుగుబోతు అంటారేంటి? మా బావ అలాంటి వాడు కాదు అంటుంది తాన్య. తాన్య మాటలకి రాజశేఖర్, సుచరిత ఆశ్చర్యంగా చూస్తుంటే గౌతమ్ ఆవేశంగా ఉంటాడు. ఏంటి తాన్య నువ్వు మాట్లాడేది? మీ బావ గురించి ఇప్పటికి కూడా నీకేమీ తెలీదా అని అడుగుతుంది సుచరిత. మా బావ గురించి కొత్తగా నాకు తెలిసేదేంటి అని అంటుంది తాన్య. తాన్య మాటలకి రాజశేఖర్ ఇంకా ఆశ్చర్యపోతూ, నువ్వు నిజం చెప్పు తాన్య, మీ బావ తిరుగుబోతువాడని నీకు తెలీదా అని అడుగుతాడు. ప్లీజ్ మావయ్య, మా బావగారి గురించి అలా మాట్లాడకండి. నేనసలు తట్టుకోలేను. మీరంతా ఏదో మా బావగారి గురించి పొరపాటు పడుతున్నారు అని అంటుంది. చూసావమ్మా తను ఎలా మాట్లాడుతుందో? అసలు ఆ మహర్షి ప్లేబాయ్ అని తెలిసే అవంతిని మహర్షికి అంటగట్టిందని నాకు మొదటి నుంచి కూడా అనుమానం. ఇప్పుడు వాళ్ళ బావగారి గురించి ఏమీ తెలీదని నాటకాలు ఆడుతుంటే ఆ అనుమానమే నిజమని నాకు అర్థమవుతుంది అని అంటాడు గౌతమ్. చూడు గౌతమ్, ఆవేశంలో నీ ఇష్టానికి మాట్లాడకు. మా అవంతి అక్క, నేను ఒక తల్లికి పుట్టకపోయినా మేమిద్దరం ఒక్కరి మీద ఒక్కరం ప్రాణంగా పెరుగుతూ వచ్చాం. మా అక్క విషయంలో ద్రోహం చేయాలని నేనెప్పుడూ ఆలోచించను అని అంటుంది. ఆలోచించకపోతే నా స్నేహితురాల్ని ఆ తిరుగుబోతు వాడికిచ్చి ఎందుకు పెళ్లి జరిపించావు అని అడుగుతాడు. మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటి గౌతమ్? మా బావగారు తిరుగుబోతు కాదు. మా బావగారు చాలా మంచివారు.
మా అక్క అంటే మా బావగారికి ప్రాణం అని అంటుంది. తాన్య మాటలకి గౌతమ్ ఏమీ మాట్లాడలేక ఆవేశంతో తల పట్టుకుంటే, మీరందరూ మా బావగారి గురించి ఏదో పొరపాటు పడుతున్నారు అని అంటుంది ముగ్గురిని ఉద్దేశిస్తూ. రాజశేఖర్ తన వైపు చూస్తూ, పొరపడేది మేం కాదమ్మా, నువ్వు. గౌతమ్ అన్నట్టు నిజంగానే మీ బావ ఒక ప్లే బాయ్. ఇంకా ఈ విషయం నీకు తెలియకపోవడం మాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. ఏంటి మావయ్య, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అంటుంది తాన్య కన్నీళ్లు పెడుతూ. మాట్లాడడం కాదమ్మా, ఉన్న నిజం అదే. మీ బావ నిజంగానే అమ్మాయిల పిచ్చివాడు అంటుంది సుచరిత. వాళ్ళ మాటలు తాన్య మనసుని ముక్కలు చేస్తుంటాయి. నువ్వు అవంతిని ఆ తిరుగుబోతు వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించావని కోపంతోనే గౌతమ్ నిన్ను కాదని ఆ వర్షాన్ని పెళ్లి చేసుకుని చూశాడు అని అంటుంది సుచరిత. నో, లేదు, మా బావ అలాంటి వాడు కాదు. మీ ముగ్గురు మా బావగారిని అలా అవమానిస్తూ నన్ను బాధ పెడుతున్నారు అని అంటుంది తాన్య కన్నీళ్ళు పెడుతూనే. ఏయ్, నీకేమైనా మెంటలా? ఇక్కడ మేము మీ బావ తిరుగుబోతాడని బల్లా గుద్ది చెప్తున్నా కూడా వినిపించుకోవేంటి అంటాడు గౌతమ్. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. మా బావ మంచివారు, చాలా మంచివారు అంటూ తాన్య ఆవేశపడుతుంది. మేం చెప్తే నమ్మం కదా? అయితే మీ బావకి రోజూ అమ్మాయిలను సప్లై చేసే ఆ సుధాకర్ మాటల్లో నిరూపిస్తాను చూడు అంటూ బ్రోకర్ సుధాకర్కి ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు గౌతమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ జరిగే విషయాలన్నీ మహర్షి అవంతికి తెలుస్తాయా? సుధాకర్ మాటలు బట్టి తను బావ ప్లే బాయ్ అని తాన్య కూడా నమ్ముతుందా? అదే జరిగితే తాన్య నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి? తెలియాలి అంటే అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.